ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది. బడ్జెట్ తో పాటు దానిపై చర్చ, ఇతర అంశాలు కలిపి మార్చి 7 వరకు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కీలక హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న సీఎం వారికి టైమింగ్స్ తో పాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారి పనితీరుపై మాట్లాడతానని చంద్రబాబు వారికి తెలిపారు. కాబట్టి ఆవు కథలు చెప్పకుండా పలు అంశాలపై ప్రిపేర్ అయి సభకు రావాలని సూచించారు. అలాగే సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానని కూడా తెలిపారు. అలాగే అసెంబ్లీకి ఉదయం 8:30 గంటలకు వచ్చాక మధ్యాహ్నం 2 గంటల వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఎమ్మెల్యేలకు బాబు తేల్చి చెప్పేశారు. తాను 11 గంటలకల్లా ఉంటానన్నారు. సభలో ప్రజలకు జవాబుదారీగా మాట్లాడాలని, చెప్పే విషయం 3-7 నిమిషాల్లో పూర్తి చేయాలని సూచించారు. అలాగే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కూడా ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,000 కోట్లకు పైగా జాతీయ రహదారు పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. 450 కోట్ల నష్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ను 54 కోట్ల లాభంలోకి తెచ్చిన విషయం కూడా ప్రస్తావించారు. అలాగే లడ్డూ, నెయ్యి వివాదంపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.